ఉండదు. నాకు పెద్ద మీడియాలో కూడా పెద్ద పలుకుబడి ఉండదు. మీరే ఒకటి పెట్టాలని ఇట్లా మీరు అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకటి పెట్టు, తెలుస్తుంది నీకు. ఒక సర్వే చేయించి తెలుస్తుంది. సో ఒకటి, ఇప్పుడు మీరు బీఆర్ఎస్లోనే ఉండుంటే హుజురాబాద్ ఒకవేళ కేసీఆర్ వదులుకోకుంటే ఉండుండే వాళ్ళ బీఆర్ఎస్లోనే ఎందుకు పోతుంటుంది? ఎల్లగొట్టింది కాబట్టి కదా పోయింది. మెడలు బట్టి బయటకు పెట్టారని చెప్తారు కదా భరత్ గారు. ఈటల రాజేందర్గా అనేక సమస్యల మీద ఇంటర్నల్గా ఫైట్ ఉన్నప్పటికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం తప్ప మేము బయటికి పోలే కదా. బీఆర్ఎస్ పార్టీకి నేను రాజీనామా చేయలే. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న నన్ను బర్తరాఫ్ చేసింది అంటున్నా. ఎవడు చెప్పుకోడట, నేను చెప్పుకుంటున్నా. బర్తరాఫ్ చేయడం అంటే మెడలు బట్టి బయటికి నెట్టిండ్రు. దానికి మూల్యం చెల్లించింది కదా, మూల్యం చెల్లించాలి కదా. ఇంకా ఓకే, ఇంకా మూల్యం చెల్లిస్తుందా? తప్పకుండా ఇంకా చెల్లిస్తూనే ఉన్నది. ఓకే, అయితే ఒకటి, ఇప్పుడు బీజేపీలో ఈటల రాజేందర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఆయన సర్వీసెస్ ని వాడుకోవట్లేదు, పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వలేదు, కేంద్ర మంత్రి కూడా ఇవ్వలేదు. కేంద్ర మంత్రి కూడా ఇవ్వచ్చు కదా, అవకాశం ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నా, 2027-28 వరకు వెయిట్ చేసి ఈటల రాజేందర్ మళ్ళీ బీఆర్ఎస్ రావడమో లేదా సొంత పార్టీ పెట్టడమో ఇటువంటి ఆలోచన ఏమైనా ఉందా? పార్టీలు మారే కల్చర్ నాది కాదని 100 సార్లు చెప్పినా, మళ్ళీ చెప్తున్నా, బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు పార్టీలు మారడం అనేది మంచిది కాదు. నా లైఫ్ లో ఒకటేసారి పార్టీ అదే ఎక్కువైపోయింది. రెండోది మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి పోతారు. ఇదంతా నేను హుజరాబాద్లో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినాను, సైనైడ్ గుడుకలు ఉంటాయి జేబులల్లా, కానీ ఇట్లా పిచ్చి పని చేయొద్దని చెప్పి. ఇట్లా వాళ్ళు ఎట్లా వెల్కమ్ చేస్తారు, ఎట్లా పోతారు, గట్లాంటి ఎందుకు వస్తాయి మీకు? కవితక్క అప్డేట్స్ లో పెట్టారు, మళ్ళా బీఆర్ఎస్ లో చేరేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని చెప్పి కవితక్క అప్డేట్స్, కవిత గారి అన్అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టారు. పూటకొక మాట మాట్లాడే వాళ్ళ గురించి నేను ఏం కాలం చేస్తా చేయను. అంటే ఎట్లా పూటకొక మాట అంటే ఏం మాట్లాడేది? నేను కామెంట్ చేయదలుచుకోలే భరత్ గారు. ఓకే, స్టెబిలిటీ ఉండాలి, ఏదైనా మాట్లాడితే దానికి ఆధారం ఉండాలి. అంటే మీ మీద కోపం వచ్చినట్టుంది అంతకు. 1-2 రోజుల ముందు ఏదో ల్యాండ్ సంబంధించి మీ దగ్గరికి ఎవరు రిక్వెస్ట్ చేస్తే దాన్ని వస్తా, కానీ ఇక్కడ ఎంపీని 4 గిన్నె ఉన్నాయి. అనేక మంది పేదలు మా భూములు ఆక్రమించుకున్నారని, మా ఇల్లు కూలగొడుతున్నారని, ఇక్కడ అక్రమంగా గవర్నమెంట్ భూములో కబ్జా పెట్టుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారని చెప్పి వస్తారు కదా. ఇప్పుడు నేను హైదరాబాద్లో మీరే చెప్పారు కదా, హైదరాబాద్ ఉండగా రూరల్ కొని హైదరాబాద్ తేడా ఏంటంటే ఒక తేడా మాత్రం స్పష్టంగా ఉంది. ఇక్కడ భూములలో కబ్జాలు ఉంటాయి, బ్రోకర్లు, ల్యాండ్ మాఫియాలు, అధికారులను అడ్డం పెట్టుకొని బతికే వాళ్ళు బోలెడంత మంది ఉంటారు. అట్లాంటి వాటి మీద పాపం వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండడు. నేను వచ్చిన తర్వాత నాకు ఇంత అప్పుడప్పుడు దరఖాస్తు ఇచ్చి పాపం వేడుకుంటారు, అన్న మా దగ్గర రావే, మా భూమిని కాపాడే, మాకు అండగా ఉండని చెప్తుంటారు. ఇంకా నేను ఇంకేం మాట్లాడలే, నాకు వచ్చి చెప్పుకున్నారు తప్ప ఇంకా నేను నోరు విప్పి మాట్లాడేది ఉంది. ఇంకా భరత్ గారు, నాకు వచ్చిన దరఖాస్తులన్నీ కూడా ఒకసారి పరిశీలన చేసుకొని ఎక్కడెక్కడ ఏం దుర్మార్గం జరిగిందో, ఏం అక్రమాలు జరిగినాయో, ఎవరెవరు దీన్ని వెనుక ఉన్నారో అవన్నీ ఏదో ఒకనాడు బయట పెట్టే రోజు వస్తుంది. నేను అన్ని చూస్తున్నా. దీన్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసమో లేకపోతే బయట పెట్టేది ఉందంటే ఒకవేళ కవిత లేకపోతే వాళ్ళ తప్పు ఉంటే దాన్ని ఎవరి ఉంటే వాళ్ళు చేస్తాం కదా, ఎవరి ఉంటే వాళ్ళు చేస్తాం. ఇప్పుడు మా దగ్గర మా పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలు నిజంగానే కనుక అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి గారికి ఒక ఉత్తరం రాస్తా, రెవెన్యూ మంత్రి గారికి ఒక ఉత్తరం రాస్తా, తప్పకుండా రాయాలి కదా, నా బాధ్యత కదా. బట్ చేతులు ముడుచుకునేది ఉండలేదు కదా నేను. అంటే కవిత గారి పట్ల మీకు ఏం సింపతి లేదా? ఆమె అంటూ నన్ను అక్కడి నుంచి గంటేశారు, ఆడబిడ్డను అని చెప్తున్నారు. అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం, మనకెందుకండి దాని గురించి తక్కువ. అంటే మీరు నాకేం పని ఉంటుంది, వాళ్ళ కుటుంబ వ్యవహారం. వాళ్ళు ఆరోపిస్తున్నారు, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డితో కవిత మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు. నేను అంత చిన్నగా వ్యక్తుల గురించి మాట్లాడేటోడు కాదు, మాట్లాడకూడదు కూడా. ఓకే ఓకే, కాలర్ రెడీగా ఉన్నారు భరత్. మునీర్ సిద్దిపేట నుంచి. నమస్తే మునీర్ గారు. నమస్తే అమ్మా. ఈటల్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే సార్. నమస్కారం మునీర్ సార్, మీ అభిమాని అండి. థ్యాంక్ యూ మునీర్. మీరు అంటే మేము ముస్లిం అయినా కానీ మీ వీరాభిమాని, మీరు మంచి ఉన్నత పదవి అధిరోహించాలో నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
సార్ మీరు ఏ స్వార్థం లేకుండా మంచి లీడర్షిప్ ఏది మన రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మీరు ఒక పట్టుమని 10 కిలోలేదు రాజేంద్ర అంటే కూడా మీరు ఒక చెక్కు జరిగిన నాయకులుగా మీరు మంచి భాషను అక్కడ అసెంబ్లీలో ప్రదర్శించారు సార్. అప్పటి చాలా అభిమానం మాది. హరీష్ రావు గారి కాన్స్ సార్ అంటే కూడా మాకు గౌరవమే. అంటే కొంచెం వ్యక్తిగతంగా మీరు మంచి ఆయుధ ఆరోగ్యాలతో అష్టాలు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మునీరు కోరుకుంటుండే ఆరోగ్యంగా ఉండాలని మా మునీరు. థ్యాంక్ యూ. గిట్లే పరిచయం గిట్లే టీవీలలో ఇక్కడ ఉంటాం కదా పరిచయం. మేము ముస్లిం అయినా చేస్తున్నాను సపోర్ట్ అన్నారు. దానికి కారణం ఏంటంటే మీరు భారతీయ జనతా పార్టీ ఉద్దేశం. నాకు మనిషి కనపడతాడు, నాకు మతం కనపడదు. మనిషిని చూస్తా కదా నేను. నా ఇంటికి వస్తే నీదే కులము, నీదే మతము, నీదే పార్టీ అడగను నేను. నీ బాధ ఏంటి అని చెప్పి అడుగుతాను నేను. నా 25 ఏళ్ళ ప్రాక్టీస్ అది. అందుకని మేము పుత్ర సద్దిలాగా ఉన్నాం, అందరి వాళ్ళలాగా ఉన్నాం, కానీ కొద్దిరి వాళ్ళకి లేము మేము. సో ఇప్పుడు ఆయన అడిగిన దానికి ఎట్లా ముస్లిమ్స్ ఈటెల రాజేందర్ బీజేపీ, ఎందుకంటే ఇప్పుడు ప్రచారం జూబ్లీహిల్స్ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం ముస్లిం చుట్టూ తిరుగుతున్నది. రేవంత్ రెడ్డి పాకిస్తాన్ ముస్లింస్ ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను బండి సంజయ్ కూడా మాట్లాడారు. నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలే, కానీ ఒక్కటి మాత్రం సత్యం భరత్, ముస్లింస్ అనగానే అందరూ నవాబులు కాదు. బ్యాడ్ పర్సెప్షన్ ఉంది, బ్యాడ్ ప్రచారం ఉంది. నో, ముస్లింలలో కూడా దూదేకులా ఉన్నారు, పింజారి ఉన్నది, ఇవాళ తుర్క కాశోళ్ళు ఉన్నారు, ఇవాళ కటింగ్ షాపులు పెట్టుకొని బతికే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ లాంటి షాపులు పట్టుకొని బతికేటోళ్ళు ఉన్నారు. అసలు ఎక్కడ పంక్చర్ దుకాణాలు ఉంటాయో అక్కడ బతికేటోళ్ళు, ఎక్కడ ఇరానీ హోటల్ ఉంటాయో అక్కడ బతికేటోళ్ళు. కడుబీదరికంలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు భరత్ గారు. ఇవాళ నేను రహమత్ నగర్ పోయినాను. రహమత్ నగర్లో మోర్ దెన్ 50% ప్రజలు ముస్లిం ప్రజలు. వాళ్ళ దీనావస్థ చూస్తే బాధ అవుతుంది. చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు. అందుకనే కొద్దిమంది పఠాన్లు సయ్యదులు మాత్రమే కొంచెం ఉన్నతమైన వర్గాలు తప్ప మిగతా వాళ్ళు మోడీ గారి భాషలో చెప్పాలంటే పసమంద ముస్లిములు. దాదాపు 70% ఉంటారు వాళ్ళు, పేదరికంలో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకు తప్పకుండా ఇవాళ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా నేను అడుగుతున్నా, ఇలా బియ్యం ఇస్తాం ముస్లింలకి ఉంటుంటారా? పెన్షన్ ఇస్తాం ఉంటామా? ఇలా హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఏమైనా పరికరాలు ఇస్తాం ఇవ్వకుండా ఉంటామా? ఇలా ట్రీట్మెంట్ ఇస్తాం. అసలు ఎంత పిచ్చి అదండి. ఈ దేశంలో భారత ప్రభుత్వం నడిపేదానికి భారత ప్రజానికాన్ని నడుపుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకి బాధ్యత ఉంటుంది తప్ప నేను ఈ వర్గానికి మాటలు ఎన్ని అని మాట్లాడవచ్చు భరత్ గారు. ప్రాక్టీస్ ఏంటి చెప్పండి. ఇవాళ ఎంత బాధ అనిపిస్తాయంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వము అంటారు ఒక్కోసారి. ముస్లింలకు రిజర్వేషన్ కాదు, ముస్లింలు కూడా బీసీబీలో భాగం అనే విషయం చాలా మంది చెప్పలేకపోతున్నారు. మొత్తం మంది కాదు కదా మీరు చెప్పిన దూదేకులు పింజారి వీళ్ళే కదా. ఇప్పుడు మన దాంట్లో కూడా 70% ఉంటారండి వాళ్ళే. మీకు పేద ముస్లింలు ఇలా 60% 70% ఉంటారు. వాళ్ళంతా బీ గ్రూప్లో ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడైతే 4% ఇచ్చిందో ముస్లిం రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఈ 4% రిజర్వేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకేమో తక్కువ మార్కులు వచ్చినా కూడా సీట్ వస్తుంది. బీ గ్రూపులో ఉన్న ముస్లింలకు మాత్రం ఎక్కువ మార్కులు వస్తే కూడా సీట్లు వస్తలేవు. వాళ్ళు ఏం మొరబెట్టుకుంటున్నారు? మేము బీసీలో ఉన్నామని చెప్పి సంతోషపడ్డాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ముస్లిం 4% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ఇలా ఉన్న వాళ్ళకే తక్కువ మార్కులు వచ్చిన సీట్లు వస్తున్నాయి, మాకు వస్తలేమనే బాధ ఉంది. ఇవన్నీ ఎప్పటికప్పుడు సరిచేయాల్సి ఎక్కడ ఉన్నది. ఎట్లా ముస్లిం రిజర్వేషన్ బీసీని మీరు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా? బీసీఈ డిఫరెంట్. నేను మళ్ళీ మతం గురించి నేను మాట్లాడుతున్నాను. కానీ ముస్లింలలో ఉండేటువంటి పేద కులాలు ఏవైతే ఉన్నాయో ఉన్నారు అంటున్నా, ఉన్నారు. కొత్తగా చేసేది ఏం లేదు. నువ్వు వాళ్ళకంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. ఈడబ్ల్యూఎస్ వచ్చిందా? ఈడబ్ల్యూఎస్ నేను భరత్ మళ్ళీ మీ వేదిక నుంచి చెప్తున్నా, ఈ దేశంలో రిజర్వేషన్లో లేని కులం లేదు. మీ బ్రాహ్మణులు కూడా రిజర్వేషన్ ఉన్నారా లేదా మీరు చెప్పండి. అరే డెఫినెట్ కదా. బ్రాహ్మణం జనరల్ ఇంతకుముందు ఏముండే, మేము వైశ్యులము, మేము బ్రాహ్మణము,
మేము వేలమలము, మేము కమ్మ, మేము రెడ్డి అని ఎట్లా అనుకున్నాం. ఎకనామిక్ పరంగా అందరికీ వచ్చాయి, మాకు రిజర్వేషన్ లేవు, మీరు కొత్త అల్లుళ్ళలాగా అని చెప్పి మనం అనేది. ఇప్పుడు మీరు ఎస్సీలు కాబట్టి మీరు రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, మీరు ఎస్టీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు, మీరు బీసీలు కాబట్టి రిజర్వేషన్ అనుభవిస్తారు. ఇవాళ ఈ దేశంలో ప్రతి కులం వాళ్ళు బ్రాహ్మణులు కావచ్చు, వాళ్ళు రెడ్లు కావచ్చు, వాళ్ళు వెలమలు కావచ్చు, అందరూ కూడా రిజర్వేషన్ బ్రాకెట్లో ఉన్న విషయం వాస్తవమా కదా చెప్పు భరత్? ఈడబ్ల్యూఎస్ తర్వాత అందరికీ అవకాశం వచ్చింది. ఇంకా నేను మళ్ళీ చెప్తున్నా, మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత బీసీ బి గ్రూపులో, బీసీ డి గ్రూపులో ఏదైతే ఉన్నారో వాళ్ళకంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ వస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తలేము, దాన్ని స్వాగతిస్తున్నాము. ఎందుకంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కాబట్టి వాళ్ళ అగ్రకులంలో ఉన్నప్పటికీ కూడా బీదరికంలో ఉన్నవాళ్ళు కాబట్టి తప్పకుండా వాళ్ళు చెందాలి కాబట్టి దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ రిజర్వేషన్లు కేవలం వీళ్ళకే వస్తున్నటువంటి మాట కొట్టేయాల్సి ఒకటి. ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్తున్నా, రిజర్వేషన్ల వల్ల మెరిట్ చచ్చిపోద్ది అని ఒక వాదన ఉండే, మీకు తెలుసు. చిన్నప్పుడు మేమంతా ఉద్యమాలు చేసినప్పుడు ప్రైవేట్ కాలేజీలు వచ్చిన తర్వాత, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేటు లా కాలేజీలు వచ్చిన తర్వాత డబ్బులున్న వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కుంటలేరా చెప్పండి మీరు? ఒక ఎస్సీ 250 మార్కులు వస్తే సీట్ వస్తుందండి, మెడికల్ సీటు సపోజ్. ఇవాళ డబ్బులున్న వాళ్ళు ఒక బ్రాహ్మణులైనా ఒక వైశ్యులైనా 200 మార్కులు వచ్చినా కూడా నువ్వు సీట్ కొనుక్కోగలుగుతున్నావు కదా. కాదంటే వైపు చెప్పమని చెప్పండి. అంటే మీ ఉద్దేశం రిజర్వేషన్స్ కంటిన్యూ కావాలా? ఇక్కడ ఇష్యూ కాదు, నేను దాని గురించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడుతుంది ఏంటంటే, ఒకప్పుడు ఎస్సీల వల్లనే మెరిట్ చచ్చిపోయింది, బీసీల వల్లనే మెరిట్ చచ్చిపోయింది అని చెప్పితే మాట్లాడినరు. ఇవాళ వాళ్ళతో కాదు ఇవాళ మెరిట్ చచ్చిపోయింది. డబ్బులకు దుకాణం లాగా పెట్టి డబ్బులకు కోర్సులు జాయిన్ అయ్యి అక్కడ మెరిట్ చచ్చిపోతుంది. దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే. సో ఇప్పుడు ఒకటి బీసీ 42% రిజర్వేషన్ ఇష్యూ వచ్చింది. మీరు చెప్పారు మొన్న ఎలక్షన్లో చాలా మంది డబ్బులు కూడా సేవ్ చేశారు, మనతో మాట్లాడారు, చాలా మంది హ్యాపీ ఫీల్ అయినారు. మీరు ఆ విషయంలో 42% రిజర్వేషన్ విషయంలో ఇది నిలబడదు అని చెప్పారు. ఇప్పుడు నిలబడదు అని ప్రూవ్ అయింది. ఇప్పుడు వే ఫార్వర్డ్ అయింది. గవర్నమెంట్ ఎలక్షన్ పెట్టాలా వద్దా? పెట్టాలి కదా, తప్పుతుందా? ఇప్పుడు గ్రామ పంచాయతీలు, గ్రామ సచివాలయం నడవాలి కదా. గ్రామాలు వల్లకాడిగా మారిపోవద్దు కదా, మండలాలు వల్లకాడిగా మారద్దు కదా, జిల్లా పరిషత్ మారద్దు కదా. గవర్నమెంట్ అంటే కేవలం ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రమే కాదు, చట్టసభలు మాత్రమే కాదు. గవర్నమెంట్ అనేది కిందాక ఉండేటట్టు, అవి కింద ఉన్న సమస్యలన్నీ కూడా తెలిసేది వాళ్ళకే, మనకు కాదు. అందుకని డెఫినెట్గా ఎన్నికలు జరగాల్సిందే, వాళ్ళు రావాల్సిందే. ఓకే, ఎన్నికలు జరగాలంటే ఎట్లా మరి? రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ లేకుండానే ఏం చేస్తారో చూడాలి ఇక వాళ్ళు. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ 7th జరగాల్సింది 12th వాయిదా వేశారు. అది గవర్నమెంట్ వాళ్ళు చెప్పాలి. మీరు మొన్న మీరు యుద్ధం అని ప్రకటించారు, బీసీలు 42% అమలు కాకపోతే. వాళ్ళ ఎజెండా అది. బీసీ సంఘాలుగా 42% మాకు రిజర్వేషన్ రావాలి. అది కూడా మేము అడిగింది కాదు, వాళ్ళంతా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది, వాళ్ళు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని చెప్పి వాళ్ళు ఉద్యమం చేస్తారు. ఉద్యమాన్ని నన్ను గెస్ట్గా పిలిచి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తా కదా. కాలర్ రెడీగా ఉన్నారు, మాధవపూర్ నుంచి రాహుల్ గారు. నమస్తే రాహుల్ గారు. నమస్తే మేడం, మాట్లాడండి. డీటెయిల్ గారు ఉన్నారు, చెప్పండి. భరత్ గారు